వృషభ రాశి వాళ్లకు ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవనంలో ఒత్తిడి ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థికంగా సాధారణంగా గడిచిపోతుంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఎక్కువగా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. వృత్తిపరంగా ఎదురయ్యేటటువంటి సవాళ్లను జాగ్రత్తగా మీరు అధిగమిస్తూ ఉండాలి. ఏదైతే పని చేపడుతున్నారో ఆ పని మీదనే ఎక్కువగా శ్రద్ధను, మీ యొక్క దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోకూడదు. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సావధానంగా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే తీవ్రతను పెంచుకోకూడదు. అలాగే అసాధారణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ వారం కుటుంబ సభ్యులతో కొన్ని రకాల సందర్భమైనటువంటి తీర్థయాత్రలు కావచ్చు, ఇతరమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించుకొని వారికి తగినటువంటి సహకారాన్ని అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన నిర్వహించటము, గోసేవ చేసుకోవటం, అలాగే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేసుకోవటం కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశమే.